హలో అందరికీ. ఈ రోజుటి పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఒక చిన్న ప్రశ్నతో మొదలెడదామా? మీకు మీ అమ్మానాన్నలు చెప్పిన ప్రతి చిన్న మాటలు గుర్తున్నాయా? లేదు వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఇల్లు ఎలా ఉండేదో గుర్తుందా? మీతో వాళ్ళు ప్రశాంతంగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, నవ్వుకుంటూ గడిపిన ఒక సాయంత్రం గుర్తుందా? మనము మాటలన్నీ మర్చిపోతాం. కానీ మనల్ని ఎ ఎంజాయ్ చేసిన ఎంజాయ్ చేసిన ఆ వాతావరణము, ఆ మూడు, ఆ ఫీలు ఎప్పటికీ మనలో ఉండిపోద్ది. అవునా? అదే నిజం. మన పిల్లల విషయంలో గూడా. మనము పేరెంట్స్‌గా చాలా కష్టపడతాం. చాలా మాటలు చెప్తాం మన పిల్లలకి. మంచిగా మాట్లాడు, ఇలా చేయొద్దు, అలా చెయ్యి, నాకు వినిపిచ్చటం లేదు, నీకు మంచి కోసమే చెప్తున్నాను, నా మాట విను, ఇంకా మరెన్నో. కానీ పిల్లలు ఏం గుర్తుపెట్టుకుంటారో తెలుసా? మనం చెప్పే మాటలు కాదు, మనమిచ్చే లెక్చర్‌లు గాదు. మనం వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నామో, మనం అస్తమానం మన ఇంట్లో మనం ఏ మూడ్ ప్రదర్శిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మీరు చాలా అలసిపోయి, కోపంగా, పనులు ఏవి తెమలకుండా, హడావిడిగా ఉన్న రోజు, పిల్లవాడు ఒక చిన్న మిస్టేక్ చేస్తే, కానీ మీరు చాలా సాఫ్ట్‌గానే తిట్టుంటరు. కానీ మీ టోన్, మీ బాడీ లాంగ్వేజ్, మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మీ కుర్రోడు అబ్జర్వ్ చేస్తాడు. మీ పాప గాని, బాబు గాని అబ్జర్వ్ చేస్తాడు. అది ఫీల్ అవుతారు. అదే అతని మనసులో నిలుస్తుంది. అతను ఏమనుకుంటాడంటే నేను తప్పు చేశాను అని కాదు. అమ్మా, నాన్న స్ట్రెస్‌ని మార్చే మాటలు చెప్పడం కాదు ఇక్కడ నా ఉద్దేశ్యం. పేరెంట్స్‌గా మనం ఒక క్షణం ఆగి, ఆలోచించి మనల్ని మనం బెటర్ పేరెంట్‌గా చేసుకోవటం ఉద్దేశమే ఈ పాడ్‌కాస్ట్. ఎందుకంటే పిల్లల జీవితంలో పెద్ద మార్పులు హ్మ్. పెద్ద పెద్ద చేంజెస్ మన స్పీచెస్ వల్ల, లెక్చర్స్ వల్ల రావు. ప్రతిరోజు మనం చూపించే మూడ్ వల్ల, మనం వాళ్ళతో అయ్యే బాండింగ్ వల్ల వస్తుంది. మనము చాలా సార్లు అనుకుంటాం. నేను కోపంగా ఉన్నా పిల్లోడు మంచికే కదా చెప్తున్నాను. కానీ పిల్లాడి మనసు వినేది మీరు చెప్పిన మాటను కాదు. మీ కోపంని చూస్తున్నాడు. మీలో మీకు మీరు అనుభవిస్తున్న స్ట్రెస్‌ని చూస్తున్నాడు. స్ట్రెస్‌లో చెప్పే మంచి మాట కూడా వాళ్ళకి ఒక పెద్ద బర్డెన్‌గా మారుతుంది. అదే కామ్‌గా చెప్పిన చిన్న కరెక్షన్ అయినా వాళ్ళ జీవితంలో గుర్తుపెట్టుకునే ఒక లైఫ్ లెసన్ అవుతుంది. సో, ఇదంతా విన్నాక అయ్యో! నేను చాలా తప్పు చేస్తున్నా. ఇన్ని రోజులు ఇలా వేస్ట్ చేశానా అని అనిపించొచ్చు కొంతమంది పేరెంట్స్‌కి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనందరము మనుషులమే. మనందరము అలసిపోతాము. మనందరము టైర్డ్ అయిపోతాము. హెల్త్ బాగోకపోవచ్చు. మూడ్ బాలేకపోవచ్చు. కానీ ఒక చిన్న అవేర్‌నెస్ చాలు. ఈ మొమెంట్‌లో నేను టైర్డ్‌గా ఉన్నాను కాబట్టి నాకు కోపం ఎక్కువొస్తుంది. సో, అప్పుడు మీరు మీ పిల్లోడితో నేను టైర్డ్‌గా ఉన్నాను. లెట్ అస్ నాట్ డిస్కస్ థిస్ నౌ అని చెప్పి ఒక మాట చెప్పారనుకోండి. ఇప్పుడు కాదు నేను తర్వాత మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను టైర్డ్‌గా ఉన్నాను ఒక మాట. చిన్న మాట. సో, అదే హ్మ్. మీరు ఎప్పుడైతే మీ ఎమోషనల్ గురించి మీరు అవేర్‌గా అవుతారో, అప్పుడు మీ పిల్లలతో బాండింగ్ గాని, కనెక్షన్ గాని ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుద్ది. ఎందుకంటే మీరు కోపంలో, టైర్డ్‌గా ఉన్నప్పుడు లేదా హడావిడిలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేయరు. యూ జస్ట్ వాంట్ టు కనెక్ట్ అండ్ దెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ లేటర్ అనమాట. అందుకని ఈ వారం మీ పిల్లలతో ఏం మాట్లాడినా ఒక చిన్న పాజ్, ఒక చిన్న శ్వాస తీసుకోండి. హ్మ్. మాటలు ఆడే ముందు మీ మూడ్‌ని మీరు చెక్ చేసుకోండి. మీరు సరైన మూడ్‌లో ఉన్నారా? వాళ్ళకి ఓపికగా, వివరంగా చెప్పగలరా? లేదు ఈ ప్రాబ్లమ్‌కి ఇప్పటికిప్పుడు నేను సొల్యూషన్ ఇవ్వకపోయినా ఇంకొంచెం సేపు ఆగి సొల్యూషన్ ఇచ్చినా ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది కదా! అన్న ఒక ఆలోచన మీలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మీ పేరెంటింగ్ స్టైల్ మారుతుంది. పిల్లలకి కావాల్సింది పర్ఫెక్ట్ పేరెంట్స్ కాదు. మీ దగ్గర వాళ్ళు సేఫ్‌గా ఫీల్ అవ్వాలి. మీ ఎమోషన్స్‌ని వాళ్ళు ప్రెడిక్ట్ చేసి, ఆహా! అమ్మ కోపంలో ఉంది చెప్పకూడదు. నాన్న ఇప్పుడు చికాకుగా ఉన్నారు. ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చారు. ఇప్పుడు చెప్పకూడదు. అమ్మ ఆఫీస్ నుంచి వచ్చింది. ఇప్పుడు మాట్లాడకూడదు. ఇలాంటి వాళ్ళకి ఆ బౌండరీసు, ఒక సేఫ్ ప్రెజెన్సు, మీ ప్రెడిక్టబుల్ ఎమోషన్సు వాళ్ళకి తెలిసేటట్టు మీరు ప్రవర్తన ఉండాలి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు ఒక చిన్న పాజ్ ఇచ్చి మిమ్మల్ని హ్మ్, ఇంకోసారి థింక్ చేయటానికి ప్రేరేపించింది అంటే, ఈ పాడ్‌కాస్ట్ ఒక ముఖ్య ఉద్దేశ్యం నెరవేరినట్టే. మీ మనసులో ఒక చిన్న థాట్‌గా మిగిలితే, దయచేసి ఈ పాడ్‌కాస్ట్‌కి ఒక రేటింగు, ఒక చిన్న రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే, ఇంకో పేరెంట్‌కి ఈ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ ఉపయోగపడుతుంది కాబట్టి, మీరు ఎప్పుడైతే రివ్యూసు, రేటింగ్స్ ఇస్తారో, అప్పుడే అది ఇంకో పేరెంట్ వరకు ఎళ్ళగలుగుతుంది. సో, ఈరోజు మనము ఒక చిన్న ప్రశ్నతో ఈ పాడ్‌కాస్ట్‌ని ముగిద్దాం. ఈ రాత్రి మీ పిల్లవాడు ఈ రోజుట్లో మీకు అత్యంత బెస్ట్ మూమెంట్ ఏది అని మీ పిల్లవాడిని మీరు అడిగారంటే, వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చెక్ చేసి చూడండి.
మీ మూడ్ గురించి వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారా? లేదు మీ మాటల గురించి డిస్క్రైబ్ చేస్తారో, దాన్ని బట్టి మీకు మీ పేరెంటింగ్ ఎలాంటి దారిలో వెళ్ళాలో మీకు మీకే తెలుస్తది. సో, ఇది మీకు నేనిచ్చే అత్యంత స్మాల్ టిప్ బట్ ఎ వెరీ ఇంపార్టెంట్ బిగ్ లైఫ్ లెసన్. సో, దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఈ రోజుటి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌కి. కీప్ స్మైలింగ్. వచ్చే వారం ఇంకో కొత్త ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్.